బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఏడ్చిన సంఘటనలు కొన్ని వ్రాయబడ్డాయి. యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నాం కదా, దేవుడు ఏడుస్తాడా, దేవునికి ఏడుపులు నవ్వులు ఉన్నాయా అని మీరు ప్రశ్నిస్తారేమో. ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మనలో ఉన్న భావోద్రేకాలు, ఏడ్చుట, నవ్వుట, కోపగించుకొనుట, సంతోషించుట, దయచూపుట, కనికరపడుట, కఠినముగా వ్యవహరించుట, ఇవన్నీ మనలో భావోద్రేకాలు అంటారు. ఈ భావోద్రేకాలన్నీ అసలు మనకంటే ముందు దేవునిలో ఉన్నాయి. భావోద్రేకాలు ఏమీ లేవు అంటే ఇక అతనికి ఏ స్వభావాలు, ఏ ఇష్టాలు ఏమీ లేని ఒకటి రాయన్నట్టు. అది తప్పు. కొంతమంది అన్నారు దేవుడు అంటే నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు. పాడటానికి బాగుంది కానీ కొద్దిగా ఆలోచిస్తే చాలా తప్పు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు. నిరాకారం ఆకారము లేనివాడు. నిరామయం దేవం అంటే దేవుడు అర్థం కాడు, అయోమయం గందరగోళం అన్నమాట. నిజమేనా? దేవుడికి ఏ గుణములు లేవా? నిజంగా దేవునికి ఆకారం లేదా? దేవునికి ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడా, లేకపోతే అంతా తెలిసిన అయోమయంగా ఉన్నాడా? అంటే దేవుడు నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. దేవుడు సుగుణాల సంపన్నుడు. ఆయనకి ఏ గుణాలు లేవన్నది తప్పు. ఆయన దగ్గర ఉన్నవన్నీ సుగుణములే. మరి ఏమి లేవంటే దుర్గుణాలు లేవు. దుర్గుణాలు కలిగినోడు దేవుడు గాడు. అర్థమైందా? కామ వికారాదులు, ఈర్ష్య ద్వేష మత్సరాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాలు, వీటన్నిటిని అధిగమించిన పరిపూర్ణ పరిశుద్ధుడు, సుగుణాల సంపన్నుడు దేవుడు. అసలు గుణాలు లేవంటే తప్పు. అసలు ఏ గుణాలు లేనిది రాయి అవుతుంది. దేవుడు సుగుణాల సంపన్నుడు. నంబర్ 1. నంబర్ 2, ఆకారము లేదా? తనకే ఆకారం లేనివాడు మనకు ఆకారం ఎలా ఇచ్చాడు? అవునా? తనకు ఆకారం లేనివాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దామని ఎలా అనుకున్నాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. ఆయన సాకారుడు, ఆయనకు ఒక ఆకారం ఉంది. ఆయన సుగుణాల సంపన్నుడు. అసలు ఏ గుణాలు లేనోడు కాదు, సుగుణాలు ఉన్నవాడు. రెండవది ఏ ఆకారం లేనోడు కాదు, ఆయన సాకారుడు. ఆయనకు ఒక ఆకారం ఉంది. ఆ ఆకారంతోనే మనల్ని చేశాడని ఆదికాండం 1:26 చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిరామయం దేవం. నేను ఏందో బ్రదరో నిరామయుణ్ణి అయిపోయాను, నాకేం అర్థం కాలేదు అంటాం కొన్నిసార్లు షాకు గురైనప్పుడు. అసలు అతను సడన్గా అలా మాట్లాడేసరికి నేను నిరోమయం అయిపోయాను బ్రదర్, నాకేం మాట రాలేదు అంటే అర్థం ఏంటంటే అయోమయం అయిపోయింది నా. మా ఆవిడ అలాగ ట్రైన్లో ఎక్కి కూర్చుంది, నేను ఎక్కబోయేసరికి బండి ముందుకు పోయింది, వెళ్ళిపోయింది నా కళ్ళ ముందే బండి. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, నిరోమయం అయిపోయాను. నిరోమయం లేక నిరామయం అంటే అయోమయం, గందరగోళం. సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం అర్థం కాకుండా అలాగ అయిపోతాం చూడండి. దేవుడట నిరామయుడట. నిరామయం దేవం అంటే ఆయన అర్థం కాడంటే అది వేరు, అయోమయం గందరగోళం అన్నట్టు. కానీ తప్పు. దేవుడు అయోమయం గందరగోళం కాదు. దేవుడు ఏది చేసినా అది ఒక అర్థంతో కూడుకొని ఉంటుంది, దానిలో పరమార్థం ఉంటుంది. మనకది అయోమయం గందరగోళం కావచ్చు, కానీ దేవుడు అయోమయాలు గందరగోళాలు చేసేవాడు కాడు.
ఒకసారి ఓ దైవజనుడు తన బాల్య జీవితాన్ని గురించి మాట్లాడటం నేను విన్నాను. ఆయన కాస్త పొట్టిగా ఉంటాడు. వాళ్ళ అమ్మ ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉంది. అంటే చీరల మీద సూదితో దారం తీసుకొని కుట్టుతూ ఉంటారు, కుట్టు పని. ఆ క్లాత్ని టైట్గా లాగి ఊలు తీసుకొని, ఆ ఊలో లేకపోతే ఏదో దారం ఉంటుంది, దాంతో చెట్లు, పూలు, ఆకులు, పక్షులు అవన్నీ చీరల మీద ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదండి. ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. ఎంబ్రాయిడింగ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు? లేడీస్కి అయితే మస్తు తెలుసు. ఎంబ్రాయిడింగ్ శారీస్ కడుతుంటారుగా, కాస్ట్ పెట్టి మరి కొని. అది ఒక ఎత్తైన మంచం లాంటిది ఉంటే దానికి చీరని టైట్ చేసి వాళ్ళమ్మ రోజు ఆ శారీ మీద ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉందట. ఈ అబ్బాయి కొడుకేమో పొట్టివాడు. ఇతను నిలబడి వాళ్ళమ్మ ఆ చీరకి చేసే ఎంబ్రాయిడింగ్ కింద నుంచి చూస్తున్నాడు. ఆ శారీ అడుగు భాగం నుంచి చూస్తుంటే ఏం కనపడుద్ది? అడుగు భాగాన అంతా దారాలు గందరగోళంగా ఉన్నట్టు కనపడతాం. ఓ రోజు వాళ్ళ అమ్మని అడిగాడు, మమ్మీ రోజు మా పనులన్నీ చక్కబెట్టి ఏదో పెద్ద పనికొచ్చే పనిలాగా ఆ చీరను అట్లా పెట్టి ఎందుకు మమ్మీ రోజు ఆ సూదితో అలా కొడుతూ ఉన్నావు? ఏం ప్రయోజనం మమ్మీ? ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థమవుతుందా? ఆ దారాలన్నీ చిక్కుగా గందరగోళంగా పని కట్టుకొని ఎందుకు మమ్మీ దారాలన్నీ గందరగోళంగా చేస్తున్నావు? అవునా కాదా? కింద వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఏదైనా వైనం కనపడిద్దా? చెప్పండి, ఎట్లా ఉంటుంది? గందరగోళం, గజిబిజిగా ఉంటుంది. అప్పటికి చాలా రోజుల నుంచి చేస్తుంది. ఒక రోజు ఉండబట్టలేక అడిగాడు. ఎప్పుడన్నా చూడు, కింద నుంచి చూస్తే అంతా చిక్కుముళ్ళుగా గందరగోళం కనపడుతుంది. ఓ రోజు ఉండబట్టలేక అడిగాడు. అడిగితే ఆమె ఏం చెప్పలా, అలాగే చొక్కా పట్టుకొని పైకి ఎత్తిందంట. అలాగే చొక్కా పట్టుకొని పైకి ఎత్తి ఇప్పుడు చూడరా అందంట. ఆశ్చర్యపోయాడు. అందమైన పక్షులు, చెట్లు, ఆకులు, పూలు, ఆ బొమ్మలు వేస్తుంది ఆమె ఆ కుట్టుతో. పైనుంచి చూస్తే అసలు ఏం షేపో ఏందో క్లియర్గా అర్థమవుతుంది. కింద నుంచి ఇతనున్న స్థితి నుంచి చూస్తే ఆ శారీ అడుగు బాటం కనపడుతుంది, అందులో దారాలు గందరగోళంగా ఉంది. అలాగ పైకెత్తి చూపించినప్పుడు ఆ చిన్నోడు పైకి లేచి ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూసి బిత్తరపోయి, మమ్మీ ఓ బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది మమ్మీ, ఇదా నువ్వు చేస్తుందని. మరి అదేరా అందట. ఇక్కడ మన పాఠం ఏంటంటే, లోకంలో జరుగుతున్న విషయాలు కానీ, మన జీవితంలో జరుగుతున్న సంభవాలు కానీ, మన దృష్టితో, మన కోణంలో, మన వైపు నుంచి చూసినప్పుడు అవన్నీ చిక్కుముళ్ళుగా, గందరగోళంగా, గజిబిజిగా, పిచ్చిగా, అయోమయంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? కానీ దేవుని కోణంలో, దేవుని వైపు నుంచి చూస్తే కానీ పిక్చర్ మనకు అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మానవ దృష్టి, దైవ దృష్టి. నీ లైఫ్ అయినా అంతే సోదరా. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే అంతా గజిబిజి, గందరగోళం, అయోమయం, చిందరవందర కనపడిద్ది. ఎవరు బతుకు వాళ్ళకి అంతే కనపడిద్ది. నిజం, నా బతుకు అట్నే ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితం మాత్రం అయోమయం, గందరగోళంగానే ఉంది. ఎటుపోతున్నాను, ఏమవుతున్నాను అర్థం కావట్లేదు అన్నోళ్ళు చేయెత్తండి. చాలామంది చేతులు ఎత్తలా. ఇక్కడ మేధావులు ఉన్నారు, తమ జీవితమును ముందటనే ఎరిగిన అపర మేధావులు ఉన్నారు. వారు చెయ్యెత్తరు. నేను ఎత్తుతా 2 చేతులు. దేవునికి స్తోత్రం. నేను ఎత్తితే మీరు ధైర్యం అన్నమాట. ఆడు అన్న చేయెత్తాడికి మనకి ఇబ్బంది లేదని. నేను చెప్తున్నా, మన జీవితం మనకి గందరగోళం, గజిబిజిగా కనబడినంత మాత్రాన అది నిజంగా అలానే అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. అది నీ వైపు నుంచి చూసినప్పుడు నీకు అలా కనపడుతుంది. దేవుని వైపుకి వెళ్ళి దేవుని కోణంలో నుంచి చూసినప్పుడు నీ లైఫ్ కాదు, అసలు అనేకుల లైఫ్, అందరి జీవితాలు, టోటల్ ప్రపంచ వ్యవస్థ ఎలా నడుస్తుందో నీకు క్లియర్గా అర్థమైపోయిద్ది. ఆయన చెబుతుంటాడు, ఒరే నువ్వు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు,
నాకేం టెన్షన్ లేదు బేటా అంటాడు ఆయన. ఏం టెన్షన్ లేకపోవటం ఏంటి తండ్రి, అంత అయోమయంగా గందరగోళంగా ఉండంటే నీ బొంద నీకు అట్ట కనపడదు, నాకంతా నేను ఎలాగైతే స్కెచ్ గీసానో ఆ స్కెచ్ ప్రకారం నీట్గా వస్తుందిరా, తేడా ఏం లేదంటాడు. మన గురించి, మన వారి గురించి, మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మనందరికీ శూన్యంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కానీ దేవుడికి అలాగేముండదు, చాలా ఫ్రీగా ఉన్నాడు దేవుడు. ఇది అర్థమైతే ధన్యులు, మెంటల్ కాకుండా ప్రశాంతంగా ఉంటారని చెప్పా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. లేకపోతే మెంటల్ అయిపోతారు. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? దేవుడు అనవసరంగా ఏమైనా టైంపాస్ పనులు, వేస్ట్ పనులు చేస్తాడా? పెద్దగా చెప్పండి, చెయ్యడు అని గట్టిగా చెప్పండి. మరి నీ లైఫ్లో మాత్రం పిచ్చి పనులు చేస్తాడా? అయింది. నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితి అర్థంతో కూడుకున్నదే. అందులో గెలుపులు ఉన్నాయి, ఓటములు కూడా ఉన్నాయి. నువ్వు పొందిన విజయాలు అర్థంతో కూడినవే, నువ్వు పొందిన అపజయాలు కూడా అవసరార్థాన్ని బట్టి అర్థంతో కూడినవే. అనవసరం ఏమీ లేదు, వేస్టేజ్ ఏమీ లేదు, మొత్తం అనుభవాల కోసమే వస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క పాయింట్ని మనసులో తీసుకొని ప్రశాంతత అనుభవించండి. ఓకే, ఇప్పుడు వచనం దగ్గరకు వద్దాం. మీ జీవితం మీ చెయ్యి దాటిపోయిందా? అయితే దేవుని చెయ్యి ఇంకా దాటలేదు, భయపడద్దు, దాటిపోదు కూడా. దేవుని చెయ్యి దాటిపోయేంత పెద్ద సమస్య ఏదీ లేదు. అది ఎన్ని మైళ్ళు పోయినా పట్టుకొచ్చి కూర్చోబెడతాడు. ప్రశాంతంగా ఉండండి. నీకు అర్థం కాకపోతే యేసయ్యని అడుగు, ఏంది ప్రభు అసలు ఏం జరుగుతుందని అడుగు. అవసరమైతే నీ చొక్కా కూడా పట్టుకొని లేపి చూపిస్తాడు పైకి. చూడరా అని చూపిస్తాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నంత వరకు నీకు అర్థం కాకపోతే అక్కడికి పోయిన తర్వాత అయినా చెప్తాడు. అసలు ఏంది ప్రభా నా జీవితం అంతా అట్లా అయిపోయింది, ప్రపంచం అంతా అట్లా అయిపోయిందంటే అక్కడ చూపిస్తాడు. ఇప్పుడు చూడరా, ఏం గందరగోళం లేదు ప్రభా, అంతా క్లియర్గా ఉంది అంటావు నువ్వు అప్పుడు. రైట్. కాబట్టి దేవుడు చేసే పనులు నీకు అర్థం కానంత మాత్రాన దేవుడు అయోమయం గందరగోళం అని పొరపాటును కూడా అనుకోవద్దు. నీకు అర్థం కాలేదు అంటే ఇక ఎవరికి అర్థం కాదని ఫీల్ అవ్వద్దు. నీకు అర్థం అయినా కాకపోయినా, ఇంకొకటికి అర్థం అయినా కాకపోయినా, అర్థం అయ్యేవాడికి మొత్తం ముందే అర్థమైంది. మన చరిత్ర ఎప్పుడో రాయబడింది. కాబట్టి దేవుడు చేసే పనులు అయోమయాలు గందరగోళాలు కాదు, అర్థవంతమైనవి. స్తోత్రం చెప్పి ఇప్పుడు చాలా గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం పెద్దగా. ఇందాక మరి ఎందుకు చెప్పలా? ఫస్ట్ సారి గట్టిగా చెబితే 3 సార్లు చెప్పే అవసరం ఉండదుగా. ఈసారి 7 సార్లు చెప్పిస్తా గట్టిగా చెప్పకపోతే. జాగ్రత్త. పాయింట్కి వద్దాం. దేవుడు ఏడుస్తాడా? దేవుడు నవ్వుతాడా? దేవుడు కోప్పడతాడా? ఆ భావోద్రేకాలు దేవునిలో ఉన్నాయంటే ఉన్నాయి బాబు. ఆయనలో ఉన్నాయి కాబట్టే మనకు వచ్చినాయి. ఆయనలో లేనివి మనకి స్పెషల్గా చేయలే. ఆయనలో ఉన్నాయే ఆ భావోద్రేకాలు మనకు వచ్చినాయి. అయితే కొన్ని భావోద్రేకాలు దేవుడు కంట్రోల్ చేసుకుంటాడు, కొన్నిటిని వ్యక్తపరుస్తాడు. మనమేమో ఏవి కంట్రోల్ చేసుకోవాలో, ఏవి వ్యక్తపరచాలో ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆ వద్దన్న పండు తిన్నప్పుడు పోయింది. అర్థమైందా? లేకపోతే చాలా బాగుండేది. మంచి చెడులను తెలివినిచ్చేటువంటి పండు ఉంది చూశారు, ఆ పండు కదా ఆదాం హవ్వలు కోసుకొని తిన్నది. ఆ పండులో మంచి ఏదో చెడు ఏదో తెలిపే లక్షణం ఉంది, కానీ మంచిని మాత్రమే చేసి చెడుని ఆపేసేటువంటి నియంత్రణా శక్తి లేదు. అర్థమైందా? ఆ శక్తి, సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణా శక్తి, జీవశక్తి అనేది జీవవృక్ష ఫలములో ఉంది. గనుక ఆదాము హవ్వలు ముందు జీవవృక్ష ఫలం కోసుకొని తిన్నట్టయితే ఇక నిరంతరం వారు జీవిస్తారు. గనుక దేవుడే వారిని పిలిచి మంచి చెడుల తెలివినిచ్చే పండు ఇచ్చేవాడు. బిడ్డ, ఇదిగో ఇప్పుడు నీవు నిరంతరము జీవించున్నట్లు జీవవృక్ష ఫలం తిన్నావు గనుక ఇక నీకు మరణమే లేదు. ఇక నీకు అన్ని పవర్స్ వచ్చేసినాయి, శక్తులు వచ్చేసినాయి.
సెల్ఫ్ కంట్రోల్, నిన్ను నువ్వు నియంత్రించుకోగల శక్తి నీకు వచ్చింది కనుక ఇదిగో ఇప్పుడు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకున్నాయన అని పండిచ్చేవాడు. అప్పుడు అది తిన్న తర్వాత మంచి చెడుల వివేచన జ్ఞానం వచ్చేది. అది వచ్చిన తర్వాత మంచి మాత్రమే చేసి చెడుని కంట్రోల్ చేసుకునే పవర్ కూడా ఉండేది. కానీ దేవుడు ఆశించాడు జీవవృక్ష ఫలం తినాలి మనమని. కానీ మనిషి ఏమి అడిగి వేశాడు? అది పట్టుకోలా, మంచి చెడులో తెలివినిచ్చే పండు మాత్రం కోసుకొని తిన్నాడు. ఇప్పుడు మంచేదో చెడేదో తెలిసింది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును మానేసే శక్తి మాత్రం లేదు. ఇప్పుడు మంచి చెడు తెలిసింది కనుక వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు చేసే రెండో పని ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలం కోసుకొని తింటాం. అందుకే ఎప్పుడైతే మంచి చెడులో తెలివినిచ్చే పండు కోసుకొని తిన్నారో వాళ్ళని బయటికి పంపించేశాడు. ఏదెను తోట నుండి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి కెరూబులను అటూ ఇటూ మండుచూ తిరుగుచున్న ఖడ్గ జ్వాలను కాపలా పెట్టాడు. ఎందుకో తెలుసా? అలాగునే వాళ్ళు ఏదైనా తోటలో ఉంటే వద్దన్న పని చేసి పాపం తెచ్చుకున్నారుగా. ఈ పాపం చేసినటువంటి వ్యక్తులు వెళ్ళి జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారు అనుకో, పాపులుగానే నిరంతరం జీవించాల్సి వచ్చింది. అర్థమైందా? ఎలా? పాపులుగానే నిరంతరం జీవించాల్సి వచ్చింది. ఇక పాపులుగా నిరంతరం జీవించటం అంటే పాపానికి ఫలితం శాపం, రోగం, బాధలు, కష్టాలు. ఈ బాధలు, రోగాలు, కష్టాలు అనుభవిస్తూ ఇక సావు లేకుండా ఎన్ని సంవత్సరాలు బతికిన సుఖమే ఉంది? శరీరంలోని అవయవాలన్నీ శుష్కించిపోయి అన్ని అవయవాలు చెడిపోయి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్ళి నీకు స్వస్థత కొరకు ప్రార్థన చేసేదా అని అడిగితే ఆ పేషెంట్ ఏమంటాడో తెలుసా? దయచేసి అలాగూ చేయొద్దు, నా ప్రాణం పోవాలని చెయ్యండి అంటాడు. ఎందుకంటే నేను ఇక బ్రతికి సుఖపడలేను, నాకు తెలుసు ఈ శరీరంలో నేను యాతన పడుతున్నాను, నాకు చావు రావటం లేదు, బతకలేకపోతున్నాను, నాకొద్దు ఈ బాధ, దయచేసి నా ప్రాణం పోవునట్లు నాకు ఇంజెక్షన్ చేయండి, నా ప్రాణం తీయండి, నా ప్రాణం పోవాలని ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళని నేను చూశాను. నేను అంటే పాప ఫలితంగా వచ్చినటువంటి వ్యాధిని, బాధని, బలహీనతని, శోధనని అనుభవించలేక మనిషి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? చెప్పు తమ్ముడా, ఏం ఆశిస్తున్నాడు? పెళ్ళినా? చావును ఆశిస్తున్నాడు. ఎందుకు? బతకలేక, యాతన తట్టుకోలేక. మీకు తగిలారా ఎవరన్నా? వద్దయ్యా, ఇక నేను బతకాలని కోరుకోవద్దయ్యా, నా ప్రాణం పోవాలని అడగండి అయ్యా అన్నోళ్ళు తగిలారా మీకు? ఎందుకు? శరీరంలో బాధ భరించలేక. అవునా? అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైనా తోటలోనే ఉంటే జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తింటే ఈ పాపులుగానే నిరంతరం బతుకుతారు. జబ్బు వచ్చింది, చావు రాదు, అలాగని జబ్బు పోదు, బతకలేక చావలేక చిత్రవధ అవుతారన్నమాట. అందుకే ప్రేమ గల దేవుడు వాళ్ళు ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో వెంటనే వాళ్ళని బయటికి గెంటేశాడు. బయటికి గెంటేసి జీవవృక్ష ఫలానికి కాపులా పెట్టాడు. కాపలా. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ పండు కోసుకొని తినకుండా. ఏమైద్ది వచ్చి పండు కోసుకొని తింటే అంటే ఇప్పుడు నేను చెప్పింది అయిద్ది. వాళ్ళని అక్కడికి రాకుండా బయటికి పంపించేసి వాళ్ళ జీవితానికి కొంత ఆయుష్కాలం అనేది నిర్ణయించి ఆ ఆయుష్కాలం తర్వాత వాళ్ళ శరీరం మరణానికి వెళ్ళేటట్టు చేసి, మరణం తర్వాత ఈ మట్టి శరీరం తొలగిపోయి తర్వాత మళ్ళా మహిమ శరీరం వచ్చేటట్టు ప్రణాళిక వేసి ఆ విధంగా మానవ జాతిని దేవుడు మరణం ద్వారా శిక్షించినట్టుగానే రక్షించాడండి. ఇది అందరికీ అర్థం కాదని నా డౌటు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే మీరు జ్ఞానం కలిగినోళ్లే, చురుకైనోళ్లే. అర్థం కాకపోతే మాత్రం ఇంకొంచెం మీరు మెరిట్ అవ్వాలన్నమాట. స్తోత్రం చెప్పండి. మరణం శిక్షను పంపించి శిక్షించినట్టుగానే శాశ్వత శిక్ష నుంచి రక్షించాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ జీవవృక్ష ఫలం మనం కోసుకొని తినేది అంటే జకర్యా గ్రంథంలో చెబుతాడు, ఖడ్గమా నా కాపరి మీద పడుము, ఖడ్గమా నా సహకారి మీద పడుము అంటాడు.
ఎవరు ఆయన కాపరి, ఎవరు ఆయన సహకారి, ఎవరు? ఖడ్గం వచ్చి ఆయన మీద ఎందుకు పడాలి అంటే ఆ కాపరి, ఆ సహకారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవవృక్ష ఫలానికి వెళ్ళే త్రోవలో, జీవవృక్ష ఫలం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే త్రోవలో కెరూబులను అటు ఇటు మండుచూ తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాడు కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారి పాపమునకు ప్రతిగా, వారి పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఖడ్గమా, ఇదిగో నా పిల్లలందరూ ఈ ఫలములు కోసుకొని తిని నిరంతరము బ్రతుకున్నట్లు, వారి పాపం పరిహారం పొంది వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనున్నట్లు, ఇదిగో వారందరి పాప పరిహారంగా నీవు వెళ్ళి నా కాపరి మీద పడు, నా సహకారి మీద పడు అని మనందరి దోషము ఆయన తన ప్రియ కుమారుని మీద మోపుటకు తండ్రికి అభీష్టమాయను, తండ్రికి ఇష్టమాయను. ఇప్పుడు ఖడ్గం పోయి ఎక్కడ పడ్డది? యేసయ్య మీద పడింది, సిలువలో. ఓకే, ఇప్పుడు సిలువను ఆశ్రయించిన వారందరికీ జీవవృక్ష ఫలాలు తీసుకొని తినే అధికారం లభించింది. ప్రైజ్ ద లార్డ్. ఇక పండు కూడా కాదు, యేసయ్య చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని చెప్పాడు. గట్టిగా గట్టిగా. ఈయన జీవాహారం అయ్యాడు. జీవవృక్ష ఫలాల దగ్గరికి పోయి ఆ పండు కోసుకొని తినడానికి కూడా మార్గం సరళపరిచాడు. లేకపోతే ఎప్పటికీ పోలేం మనం. మరి ఎట్లా మనం అక్కడికి పోయే అవకాశం ఎవరిచ్చారు? ఆయన పేరేమో కొంచెం పెద్దగా చెప్తారా? అబ్బా, నజరేయుడగు. అది మంచి చెడులో తెలివినిచ్చేటువంటి పండులో ఏముంది? మంచేదో చెడేదో తెలిసిద్ది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును మాన్పించే శక్తి దానిలో లేదు. కానీ దేవుళ్ళో మంచిని మాత్రమే చేసి చెడును చేయకుండా ఉండేటువంటి నియంత్రణ శక్తి ఉంది. మానవుల్లో అది లేదు. అందుకే ఇది చెయ్యకూడదు అని తెలుసు, కానీ చెయ్యకుండా ఉండలేడు. ఇది మాట్లాడకూడదని తెలుసు, కానీ ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆపుకోలేడు. ఇలా ప్రవర్తించకూడదు అని తెలుసు, కానీ ఆయా సన్నివేశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే ఆ చెయ్యకూడని కార్యాలే చేయటం మొదలు పెడతాడు. ఇది మనొక్కరి సమస్య నో, అపోస్తుడైన పౌలు సమస్య కూడా. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి బైబిల్ తీయండి తొందరగా. పౌలు గారు అంతటి వాడి సమస్య కూడా ఇదే. చూడండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మంచి ఏదో తెలుసు, అది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ తీరా చేద్దాం అనేసరికి మంచి చేయకుండా చెడే చేస్తున్నా. ఇట్లా అయిపోయింది నా బ్రతుకు. మరి ఇప్పుడు మంచిని మాత్రమే చేసి చెడుని విసర్జించే పరిస్థితి నాకు ఎట్లా వస్తుంది అంటే, క్రీస్తు యేసునందు మనకు జీవం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది అన్నాడు. మంచిని మాత్రమే చేసి చెడును మానేసేటువంటి శక్తి మనకు లేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి మనకు అనుగ్రహించబడింది. మనం దేవుని మీద ఆనుకొనగలిగినట్లయితే, దేవుని ఆశ్రయించగలిగినట్లయితే ఆ నియంత్రణ శక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదన్న వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆ ఆత్మ ద్వారా మనం జయించగలుగుతాం, ఆత్మశక్తితో, ఆత్మ సమాధానంతో. అందుకే భక్తుడు ఇలా పాడాడు, ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపుమా. ఈ పాటలో చరణాలు గుర్తుపెట్టుకోండి. ఆ చరణాల్లో తన పరిస్థితి చెబుతాడు చూడండి.
కలుషదోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయెను. కలుషదోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయెను. ఒక నిమిషం ఆగుతాను. ఫస్ట్ ఏమన్నాడు? కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధ లేకమై ఖేదమైపోయింది. తర్వాత రెండో చరణంలో అంటాడు, అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయెను. అగో అహం అంటే నేను, నా స్వార్థం. ఇహం అంటే ఈ లోక ఆశలు. అహము ఇహము పాశములై, నా మెడను చుట్టిన పాశములై నన్ను లాగుతున్నవి, వ్యధల పాలు చేసినవి. ఒడలు అంటే నా ఒళ్ళు, నా దేహము. ఒడలు పాప పొడల చేత ఏహ్యం అసహ్యమైపోయింది. మరి ఏం చేయమంటావయ్యా అట్లయితే? కరుణాత్మ శ్రీ కరుణాత్మ శ్రీ ఈ తరుణమించి శరణమీయుమా, రుణమైన బ్రతుకు కూలిపోక జాలి చూపుమా ఆత్మ. ఈ పరిస్థితుల్లో ఉన్నానని అంటున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నవాడిని నేను గట్టెక్కాలంటే నా వల్ల కావటం లేదు, తిప్పలు పడుతున్నా కానీ నా చేత కావట్లా. చేయాలనుకున్నాయి చేయలేకపోతున్నా, చేయొద్దు అనుకున్నాయి మళ్ళా చేస్తున్నా. ఎందుకు నాకు ఇట్లా మారిపోతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. తెలుసు మళ్ళా నేను చేసేవి చెయ్యకూడదని తెలుసు, నేను చేయాల్సినవేవో తెలుసు, చెయ్యకూడనివేవో కూడా తెలుసు, కానీ అయ్యే చేస్తున్నా. ఎందుకు నాకు ఇలా అవుతుంది అంటే అహము ఇహము పాశాలై నన్ను లాగుతున్నాయి, నా వల్ల కావటల్లా. నా బాడీ దానికి సపోర్ట్ చేస్తుంది, పాపానికి. నీతికి పరిశుద్ధతకు సపోర్ట్ చేయట్లేదయ్యా. దీన్ని నియంత్రించుకోవాలంటే నా ఆత్మకు బలం చాలట్లేదయ్యా, నా ఆత్మ మాట నా దేహం వినటం లేదయ్యా. మరి ఏం చేయమంటావయ్యా? దేవుడు లబలబలాడుతున్నావు, బాగుంది, మరి ఏం చేయమంటావు? ఏం చేసేదేముందయ్యా, వాగ్దానం చేసావుగా, నా ఆత్మను మీకు ఇస్తానని వాగ్దానం చేసావుగా, నా శక్తిని మీకు ఇస్తానని వాగ్దానం చేసావుగా. ఆ శక్తిని అయ్యా ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు బలమునీయుమా, వరమునీయుమా. పరమ పావనాత్మ అంటే పరిశుద్ధాత్మ, నీ బలమును, నీ శక్తిని, నీ వరమును నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. లోక ఆకర్షణలను తట్టుకొని పాపాన్ని విసర్జించి పరిశుద్ధత సాధించాలంటే మన సొంత ఆత్మకు ఆ శక్తి లేదు 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 లేదు. మన శరీరమే బలమైంది, ఆత్మ బలహీనమైంది. ఆత్మకి ఎప్పుడో ఒకసారి బలం కలిగించే పని చేస్తున్నాం, శరీరానికి రోజుకు 3 సార్లు 4 సార్లు మేపుతున్నాం. ఏది బలంగా ఉంటుంది? ఒంగోలు పైలవానికేమో రోజు 2 ఇడ్లీ పెడుతున్నారు, వారానికి 2 ఇడ్లీ, రోజుకు కాదు వారానికి 2 ఇడ్లీ ఒంగోలు పైలవానికి. విజయవాడ పైలవానికేమో
డైలీ 4 సార్లు చికెను, మటను, దమ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ పెడుతున్నారు. నెల రోజుల తర్వాత ఇద్దరికి కుస్తీ పోటీ పెడితే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు? రోజుకు 4 సార్లు దమ్ బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీలు తిన్నోడు దున్నపోతులాగా ఉంటాడు. వారానికి 2 ఇడ్లీ తినేవాడు ఎట్టుంటాడండి? అసలు వాడొచ్చి కొట్టిందాకనా వీడు కోమా పేషెంట్ లాగా గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని పండుకొని ఉంటాడు. పొరపాటున వాడిని కానీ నిలబెట్టి అందులో పంపిస్తే ఆ దున్నలాంటోడు అదే రోజుకు 4 సార్లు తిన్నాడే వాడు వచ్చి అని ఊతే చాలు ఇడి కింద పడతాడు. మన ఆత్మ శరీరం పరిస్థితి అచ్చం అలానే ఉంది. శరీరానికి ఏది తక్కువ అనిస్తామా? పొద్దున్నే ముందు అసలు కార్యక్రమం అది కదా, మొహం కడగటం, కాస్త వేయటం, తర్వాత 11ంటికి టీ అని, పాలని, కాఫీ అని, బూస్ట్ అని, బోర్నవిటా అని, హార్లిక్స్ అని, లేకపోతే జస్ట్ ఫ్రూట్ సలాడ్ అని, ఏదో ఒకటి 11ంటికి, మళ్ళీ 1 గంటకి మళ్ళీ దీనికి, మళ్ళా 5 గంటలకు మళ్ళా బజ్జీలు, పునుగులు, బోండాలు, గారెలు అని, మళ్ళీ నైటు. కొంతమందికి అయితే మధ్యరాత్రి కూడా మధ్యరాత్రి లేచి భార్యను లేపుతాడుగా, మాయ్ అంటాడు. ఏందయ్యా అంటది. ఏమన్నా ఉందా? ఆకలి అవుతుంది అంటాడు. ఊరి నీ తిండి పాడు కానీ తినే పనిలోనే ఉన్నావు. రోజుకు 5 సార్లు తిన్నా నీ ఆకలి చావట్లేదు రా బాబు అనుకొని ఆమె నిద్ర పాపం అతి కష్టం మీద లేచి ఏదో ఒకటి కాస్త మేత పెడితే మళ్ళీ ఆ జామును తిని మళ్ళీ పోపండి. అస్సలు దీనికి ఇంత వెలితి పడుద్ది. ఈ శరీరానికి ఆహారం ఉన్నట్టే ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఆ ఆత్మకు ఆహారమే వాక్యం. అర్థమైందా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. శరీరానికి కొంచెం తగ్గిన ఆగిద్దా? ఏం లేదు. నేను 2 దాకా వాక్యం చెప్పాను అనుకో, కొంతమందికి నడువులు నొప్పులు పెట్టి ఇసుక్కుంటే, కొంతమందికి ఆకలయ్యి ఆపడేందిరా ఊరు బాబోయ్ చచ్చేటట్టున్నారా నాయన, ఆకలి అవుతుందిరా, అసలుకి షుగర్ ఉంది, అసలుకి బీపీ ఉందిరా, టయానికి తిండి పడకపోతే హై బీపీ అన్న వస్తుంది, లో బీపీ అన్న వస్తుందిరా బాబు, ఏందిరా? అవునా కాదా అనరా? అమ్మ బాబోయ్ దీనికి ఇంత తగ్గితే కూడా తట్టుకోలేదు. మరి శరీరానికి ముప్పోట్ల మేపేటప్పుడు మరి ఆత్మకు కూడా దాణా ఉండాలి కదండి, మేత ఉండాలిగా. వారానికి 2 ఇడ్లీ అని ఎందుకు అన్నానంటే, వారానికి వచ్చి మనం వినే ప్రసంగం ఎలాంటిదంటే వారానికి 2 ఇడ్లీ లాంటిది. వారానికి 2 ఇడ్లీ తిన్నాడు పెందలాడు పోతాడా, బతికుంటాడా? కాబట్టి శరీరాన్ని అధిగమించి ఆత్మ పుష్టిగా ఉండాలంటే రోజు ఆత్మకు సమృద్ధిగా ఆహారం పెట్టాలి. శరీరానికి అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన అనే నేపంతో ఎండగట్టాలి. దేవునికి స్తోత్రం. మనమేమో అవకాశం ఉన్నంత వరకు ఆత్మని ఎండగట్టుకుంటాం. అంత తెలివి కదా మంది. అవకాశం ఉన్నంత వరకు ఆత్మని ఎండగట్టి శరీరాన్ని మాత్రం బాగా ఇంత కూడా తగ్గకుండా నవనవలాడుతా బాగా ఒక్కొక్కడు దున్నపోతులాగా స్త్రీలు పురుషులు అందరం దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అందుకే అది విచ్చలవిడిగా వెర్రవీగిపోయి దాని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది. ఇది ఎరిగినవాడు కాబట్టే పౌలు అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకున్నాను అన్నాడు.
కాబట్టి ప్రిలారా, ఆత్మకు శక్తి లేదు. ఇప్పుడు బలహీనమైపోయింది అందరి ఆత్మ. శరీరాలు మాత్రం ఒక్కొక్కటి 90 కిలోలు, 80 కిలోలు, 70 కిలోలు. లేడీస్ అయితే ఒక్కొక్కడు 100 కిలోలు. పురుషులు కూడా ఒక్కొక్కడు 150 కిలోలు, 120 కిలోలు, 105 కిలోలు పోటీపడి పెరిగిపోతున్నారు. ఆత్మ మొత్తం కలిసి కనీసం ఒక 20 కేజీలు కూడా ఉన్నట్లేదు. ఆత్మ ఒక 10 కేజీలు ఉంటే శరీరం మాత్రం ఒక్కొక్కటి 120 కేజీలు ఉంటుంది. ఇంకేడ గెలిచేది? అన్నీ శరీర కార్యాలే. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే దేవుణ్ణి అడిగామనుకో, 20 కేజీల ఆత్మకి ఒక 0 పెట్టేసి 200 కేజీలు చేస్తాడు. ఆ పవర్ దించుతాడు. ఆ 200 కేజీలు అయిపోతుంది. ఇక ఆత్మ బలం పెరిగే కొద్దీ ఇక శరీరాన్ని కదిలితే గుద్దుతావు గుద్దు. కూర్చో, కదలకుండా కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఏం పద్దాకల ఆటలా? ఎలా శరీరంగా నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తున ముక్కు పగిలిపోద్ది. కూర్చో వెధవా, లేకపోతే ఆహారం ఎండగడతాను నీకు, ఉపవాసం పెడతా, సస్తావు. కూర్చో. వద్దులే ఆత్మగారు, ఇప్పటికే చిక్కి శల్యం అయిపోయాను, నన్ను పూర్తిగా చనిపెట్టట్టున్నావు నువ్వు. వద్దులే ఆత్మగారు, నువ్వు చెప్పినట్టే ఉంటాలే, కంట్రోల్ అని ఉంటుంది. లేకపోతే నా లాక్కొని పోద్ది అంతున. బక్కోడు బలవంతుడు లాక్కొని పోతాడా? బలవంతుడు బక్కోని లాక్కొని పోతాడా? బలవంతుడు బక్కోని లాక్కొని పోతాడు. అలాగే ఆత్మని శరీరం లాక్కొని పోతుంది. ఇప్పుడు ఆత్మబలం పెంచామనుకో, శరీరాన్ని లాక్కొని పోయిద్ది. అది జరగాలి అందరి జీవితంలో. కొంతమంది ఏమో సాధన చేస్తున్నారు, కొంతమంది ఏమో పట్టించుకోవట్లా. అందుకే పడతాలు లెగుస్తా లేచినప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నారు. పడిపోయినప్పుడేమో దిగజారిన వేళ, ఇందాక తమ్ముడు బాడిని పాడుతున్నారు. కాబట్టి మనం మార్చుకుందాం, ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. దేవుడు బలం ఇస్తాడు. మంచిని మాత్రమే చేసి చెడును మానే శక్తి మనకు లేదు, దేవుని ఆత్మకుంది. ఆయన మనకు అనుగ్రహిస్తే దొరుకుతుంది. అందరికీ వాగ్దానం చేయబడిన ఆత్మ మనందరి మీదకి వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. సరే, ఇదంతా పునాది. యేసయ్యకు భావోద్రేకాలు ఉన్నాయా లేవా అన్న కాడ మొదలుపెట్టి ఈ పునాదే అరగంట ప్రసంగం అయిపోయింది. అందుకే భయంకర ప్రసంగాలు మనయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాం. మరి ఇది ఎప్పుడు అయిద్దో ఏమో అని మీరేం దిగులు పడొద్దు, 2 ముక్కల్లో చెప్పేస్తా. యేసు ప్రభు యెరూషలేం ప్రాంతానికి వచ్చి ఇక చివరిగా యెరూషలేంకి వెళ్ళబోతున్నాడు. ఆ తరువాత ఇక ఆయన సిలువ వేయబడతాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణం అవుతాడు. అప్పటికి అనేక పర్యాయాలు వచ్చాడు. ఇక చివరిసారిగా యెరూషలేముకి రాబోతున్నాడు. ఆయన దాని భవిష్యత్తు ముందే ఎరిగినవాడు కనుక ఆ పట్టణాన్ని సమీపించి దాని గురించి ఏడ్చాడు అని రాస్తుంది. యేసయ్య ఏడుస్తాడంటే దేవుడు ఏడుస్తాడండి. దేవుడు నవ్వుతాడని కూడా బైబిల్లో ఉంది. సామెతల గ్రంథము 2లో, వారు నాకు మొర్ర పెట్టెదరు కానీ నేను వారి మొర్ర ఆలకింపకుందును. నన్ను అపహసించిన వారు అగచాట్లు పడి వేళ వారిని చూచి నేను నవ్వెదను అన్నాడు. ఆయన నవ్వుతాడు, ఆయన ఏడుస్తాడు, కోప్పడతాడు, కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు, కొన్నిసార్లు దయ చూపుతాడు. ఇప్పుడు ఏడ్చాడు అన్న పాయింట్. దేవుడు ఏడ్చాడు, మనుషులు కూడా ఏడుస్తారు. మనుషులు రకరకాల కారణాలను బట్టి ఏడుస్తారు. అప్పులు ఎక్కువైతే కొంతమంది ఏడుస్తారు, ఎప్పుడు బయటపడతానో ఏమో నాయనా అని. అప్పు తీసుకున్నోడు ఎగ్గొడితే ఏడుస్తారు, నమ్మి ఇచ్చానయ్యా ఎగ్గొట్టాడు. తీసుకున్నోడు అప్పులు అయినాయి అని ఏడితే ఇచ్చినోడేమో అప్పు ఇచ్చినోడు ఎగ్గొట్టాడని ఏడుతాడు. ఇద్దరికి ఏడిపే. ఎక్కువ కట్నం లాగారయ్యా నా దగ్గర నుంచి అని పిల్లనిచ్చిన మామయ్య ఏడిస్తే, మా అబ్బాయికి ఇంకా అసలు చాలినంత కట్నం రాలా, ఫలానోళ్ళు ఇంకెక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు, ఈ మునష్టపదాన్ని చేసుకున్నాం తక్కువ కట్నం అని అత్తమామలు అలాగే భర్త ఏడుస్తారు. అంత తీసుకొని కూడా ఇట్లా ఏడుపులు.
రకరకాల ఏడుపులు, జబ్బుతో కొంతమంది, సమస్యలతో కొంతమంది, నిందల పాలై కొంతమంది, పక్క వాళ్ళ సూటిపోటి మాటలతో కొంతమంది ఏడుస్తారు. ఇంకొంతమంది వెరైటీగా ఏడుస్తారు, పక్కోళ్ళు బాగుంటే ఏడుస్తారు. అర్థమైందా? పక్కోళ్ళు బంగారం చేయించుకుంటే ఏడుస్తారు, ప్లాట్ కొంటే ఏడుస్తారు, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో వస్తే ఏడుస్తారు. వీళ్ళ అబ్బాయికి కొంచెం మార్కులు దగ్గర వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది అందుకు ఏడుస్తారు. వస్తే వీళ్ళ అబ్బాయికి కూడా వాళ్ళలాగానే రావాలా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి కూడా వీళ్ళలాగా తగ్గాల. ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాల కారణాలతో ఉంటాయి, ఏడుస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసయ్య ఏడ్చిన దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒక యెరూషలేము ఘట్టంలోనే కాదు, ఆయన ఏడ్చిన మరో 2 సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తాను, తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి ఏడ్చాడు. తర్వాత యోహాను సువార్త 11లో మార్తా మరియలు ఏడుస్తున్నప్పుడు లాజరు చనిపోయాడని వాళ్ళని చూసి ఏడుస్తాడు ఆయన, యేసయ్య. తర్వాత గెత్సెమనే తోటలో ఆయన మోకాళ్ళుని ప్రార్థనలో కన్నీరు విడుస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే అని అక్కడ ఆయన పొందబోతున్నటువంటి ఎడబాటు విషయమై ఆయన ఏడుస్తాడు. ఇట్లా కొన్ని ఘట్టాలు రాయబడి ఉన్నాయి లేఖనాల్లో, ఆయన ఏడ్చినటువంటి ఘట్టాలు. మొట్టమొదటిది ఇక్కడ నేను మీకు చూపించినటువంటి ఈ వచనం. ఈ వచనంలో భవిష్యత్తులో యెరూషలేముకు పట్టబోతున్న గతిని ముందటనే ఎరిగిన వాడై దాని విషయములో ఏడ్చాడు అని రాసుంది. ఏడ్చి ఏమన్నాడో తెలుసా? ఇక్కడ రాయబడలేదు కానీ మరో చోట రాయబడి ఉంటుంది. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని పిలిచినట్లు మిమ్మల్ని నేను పలుమార్లు పిలిచాను, నిన్ను పలుమార్లు పిలిచాను, అయితే నీవు విననొల్లకపోతివి, రానొల్లకపోతివి. నీ గతి ఎలా మారబోతుంది అని ఆయన యెరూషలేము విషయమై కేక వేసినట్టు మత్తయి సువార్తలో మనకు దొరుకుతుంది. మత్తయిలో కూడా ఉంటుంది, అది లూకాలో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ ఎద్దుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొను వల్లని ఉంటిని గాని మీరు రానులకపోతిరి. అద్దుకో అద్దుకో, కోడి పిల్లలని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కోడి పిల్లల గురించి మనకు తెలుసు. అప్పుడే కుంపటి దించుతాం, కుంపట్లో గుడ్లు వేసి కోడిని వేస్తే చక్కగా పొదిగి పిల్లలు చేస్తుంది 21 రోజుకి. ఎంతమందికి తెలుసు? ఏమయ్యా, కోడి పిల్లలు చేసేది కూడా తెలియదా? చేతులు ఎత్తరే, నాకు తెలుసు అన్నది. స్తోత్రం చెప్పండి. చేస్తుందిగా. అప్పుడే కుంపటి దించుతావా? కుంపటి దించి ఆ తల్లి కోడిని పిల్లల్ని అట్లాగా కాసిన గింజలు వేస్తే ఆ తల్లి పిలుస్తా ఆ పిల్లల్ని గింజల దగ్గరికి పిలిచి ఆ గింజని పటపట కొరికి చిన్న చిన్న తుంపులు చేసి పిల్లల ముందు పెడితే ఆ చిట్టి చిట్టి కోడి పిల్లలు చక్క పొడుచుకొని తింటూ ఉంటాయి. అవునా? ఈలోపు పిల్లి కానీ, ముంగేస కానీ, పెద్ద సైజు ఎలకలు కానీ, పైన ఎగిరే గ్రద్ద కానీ ఏదన్నా అటు తగిలిందనుకో, ఈ కోడి ఓ పెద్ద కేకేస్తుంది. కేక వేసినప్పుడు అప్పుడే కుంపట్లోంచి దిగొచ్చినటువంటి కోడి పిల్లలు పెకపెక తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోయి అలాగో ఒదిగి ఉంటాయి. తర్వాత ఆ ప్రమాదం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ప్రశాంతంగా పిలుస్తుంది. కోడి భాష కొంచెం గమనించండి. కోళ్ళు పెంచటం కాదు, నోరు లేని పక్షి అది, ఒక చిన్న పక్షి. మనం కరెక్ట్గా దృష్టి పెడితే చికెన్ అయిపోయే పక్షి అది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అది అసలు ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో దాని పిల్లలతో. అప్పుడే కుంపట్లోంచి గుడ్డులోంచి బయటకు వచ్చిన ఆ పిల్లలో ఎంత చురుకుదనం ఉంటుందో. తల్లి వేసే కేకలను ఇట్టే గుర్తుపడతాయి. ఏది ప్రమాదపు కేకో, ఏది ప్రశాంతంతో ఉన్న కేకో ఆ పిల్లలకి తెలుసు. చక్కగా ఆ ప్రమాదం, పక్షి ఏదన్నా గ్రద్ద కానీ పిల్లి కానీ అనుకో, ఒక అరుపు అరుసుద్ది సడన్గా, మొత్తం వచ్చి రెక్కల కింద ఉంటాయి. తర్వాత ఆ ప్రమాదం అయిపోయినాక మెల్లగా పిలుస్తుంది, మళ్ళా చక్కగా వచ్చి ఆ గింజలు తింటూ ఉంటాయి. ఆయన తనని కోడితో పోల్చుకుని తన యొద్దకు పిలిచే వాళ్ళని కోడి పిల్లలతో పోలుస్తున్నాడు. అరే, నోరు లేని కోడి పిల్ల, అల్పప్రాణి కోడి పిల్లలు, ఆ చిన్న చిన్న పిల్లలకున్న బుద్ధి ఈరోజు మీకు లేకపోయేనే అని యెరూషలేము ప్రజలు అంటే దేవుని ప్రజలే, దేవుని ప్రజలే. కానీ దేవుని ప్రజలే నిద్రమత్తులైపోయారు, మత్తులైపోయారు. జరుగుతున్న పరిణామాలను దృష్టించి, జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న కాల పరిస్థితులను గుర్తెరిగి, అమ్మో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి, ఇది డేంజర్ కాలం, ఇది ప్రమాదకరమైన సమయం అని గుర్తుపట్టలేక మూర్ఖులుగా, నిద్రమత్తులుగా, భోగాసక్తులుగా ఉన్నందున అది చూచి ఆయన వేసే ఒక కేక లేక ప్రమాద హెచ్చరిక ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కాలాన్ని మనం చూస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో మనకు అర్థమైపోతుంది. చూసారా, నిన్న మొన్నటి దాకా కరోనా వణికించింది. ఇప్పుడు కూడా రానోళ్ళని ఏమి లేదు, కానీ వచ్చిన వాళ్ళు వణికిస్తానే ఉంది. అది కొన్ని నెలలు టోటల్ ప్రపంచమే అలా స్తంభించిపోయింది. ఇన్ని నాళ్ల చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఈ కరోనా టైంలో వచ్చింది. గుళ్ళు, చర్చిలు, మసీదులు, దేవాలయాలన్న భేదం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఇల్లు మూతబడిపోయింది. అందరూ ఒకరికొకరు సంబంధాలు లేకుండా, కనీసం చచ్చిపోయిన మనిషిని నలుగురు మోసుకెళ్ళటానికి కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. మర్చిపోయారా? ఇప్పుడు కాల పరిస్థితిని చూసినప్పుడు కూడా దేవుడు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది అయిపోయిందిరా బాబు అంటే తుఫాను బాగుతుంది మరో పక్కన. హైదరాబాద్లో మనం చూస్తే చాలా ప్రాణాలు పోయినాయి. చెరువులు తెగటం, నది ఉప్పొంగటం చూస్తానే గొప్ప గొప్ప సిటీలుగా, అఫీషియల్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో సైతం. మొన్న ఒక బ్రదర్ మాట్లాడుతున్నాడు, ముస్లిం సోదరుడు తన కుటుంబంతో సహా తన తమ్ముడి ఇంట్లోకి వెళ్ళి, తనదేమో చిన్న ఇల్లు, తన తమ్ముడిది 3 స్టేర్ల బిల్డింగు, వరద ఉధృతిగా వస్తుంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు ఆయన కుటుంబంతో సహా. మనం అక్కడికి వెళ్తే సేఫ్ అవుతాం, కాపాడబడతాం, సేఫ్గా ఉంటాం, ఆ 2వ స్టేర్లో మనం ఉందాం అని అందరూ, చిన్నలు పెద్దలు అందరూ కుటుంబం అంతా కలిసి వచ్చారు. పాపం అలాగ వచ్చారు, ఇంట్లోంచి అందరూ బయటకు వచ్చారు. ఒక్కసారిగా మరొకటి తెగినట్టుంది, చెరువు దిగిందో ఏం జరిగిందో, ఉప్పెనలాగా వచ్చేసి మొత్తాన్ని తీసుకొని పోయింది. ఆ ఒక్కడు బతికాడు, కుటుంబం మొత్తం గల్లంత అయిపోయింది. అసలు ఆయన మాట్లాడుతుంటే ఆ సన్నివేశంలో మనం ఊహించుకుంటే గుండె పగిలిపోద్ది. తన కళ్ళ ముందే నీళ్లు సుడులు తిరుగుతా, తన కుటుంబస్తులంతా నీళ్ల పాలైపోతూ తన కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే, అయ్యా అయ్యా అయ్యా, అమ్మా, నానా కేకలు వేసుకుంటా అలా కొట్టుకు వెళ్ళిపోయి, ఇతను మాత్రం ఒక చెట్టు పట్టుకొని ఆ చెట్టుని, వీడియో కూడా ఉంది, నీళ్ళలో అతను కొట్టుకొని పోవటం. మన దాకా రాలేదులే, మనకేం కాలేదులే అని మనం అనుకుంటాం. వాళ్ళకది మనకేది మూడిందో తెలియదు, మనకేది రాబోతుందో తెలియదు, మన పరిస్థితులు ఎలా మారబోతున్నాయో తెలియదు. కానీ అన్నిటి అంతము సమీపించిందని దేవుడు ప్రమాద హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? చాలా చాలా దుర్దినములు ఇక రాబోతున్నవన్నీ మంచి దినములని అనుకొనవద్దు. చాలా ఇబ్బందికర పరిస్థితులు, పరిణామాలు జరగబోతున్నాయి.
గడిచిపోయిన దినములే మంచి దినములు, ప్రశాంతత కలిగిన దినములు. ఇక రాబోతున్న దినములన్నీ ఉపద్రవాలతో, ప్రమాదాలతో, ఘోరాలతో నిండుకొని ఉన్నాయి. యేసు ప్రభువారు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అంటే ఆయన చెప్పిన సూచనలన్నిట ఒక్కటి కూడా ప్రశాంతమైంది లేదు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రకృతి విలయాలు అన్నీ ఇలా జరుగుతాయని హెచ్చరిక చేశాడు. ప్రియులారా, లోకాన్ని పక్కన పెడితే దేవుని సంబంధులంగా, దేవుని ప్రజలంగా మనము ఒక విషయాన్ని గుర్తుపట్టాలని దేవుడు కోరుతున్నాడు. అదేమిటంటే దర్శన కాలము. స్తోత్రం చెప్పండి. ఏం కాలము? దర్శన కాలము. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక రాబోతున్న ఉపద్రవములో నీవు ఇబ్బంది పడతావు. అది నీవు పొందక మునిపే భద్రతలోకి రావాలని మిమ్మల్ని ఎంతో ప్రేమగా నేను కోడి తన పిల్లల్ని పిలిచినట్టు పిలిస్తే మీరు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీ ఇల్లు మీకు విడవబడుతుంది, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని యేసు ప్రభువారు నాడు యెరూషలేమును హెచ్చరించాడు. నేడు టోటల్ క్రైస్తవ సంఘమంతటిని హెచ్చరిక చేస్తున్నాడు. రాబోతున్న ఉపద్రవములలో, రాబోతున్న ఇబ్బందికర దినములలో మీ అందరూ కూడా మీ విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకొని ఉండునట్లు ప్రపంచం మీదికి రాబోతున్న విలయం ఒకటి ఉంటుంది. నీ మీదకి, కుటుంబం మీదకి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా కొన్ని ఉంటాయి. బాగా వినండి. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచం అంతటి మీద, ఊరంతటి మీద, దేశం అంతటి మీద వచ్చే విలయాలు వేరు, వ్యక్తిగతంగా ఫ్యామిలీ మీదకి వచ్చే విలయాలు వేరు. ఇప్పుడు హైదరాబాద్లో చాలామందికి వరద వచ్చింది, కానీ ఒక కుటుంబానికి స్పెషల్గా ఎఫెక్ట్ చేసింది చూడండి. టోటల్ హైదరాబాద్కి విలయం రావటం వేరు, ఒక కుటుంబం మీదకి ప్రత్యేకంగా రావటం వేరు. ఎంతమందికి అర్థమవుతుందో? ప్రపంచం మీదకి వచ్చేదైనా, దేశం మీదకి వచ్చేదైనా, ఊరి మీదకి వచ్చేదైనా, నీ ఇంటి మీదకి వచ్చేదైనా, లేదా మన ఒంటి మీదకి వచ్చేదైనా, అన్ని సందర్భాలు, అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉంటాయని ఎప్పుడు భ్రమపడకూడదు. కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు ప్రతికూలంగా మారతాయి. ఆ మారేటువంటి విషయాన్ని దేవుడు ముందటనే హెచ్చరిక చేసే కాలమే దర్శన కాలము అంటారు. దేవుడు ముందే నీకు గ్రహింపగలిగిస్తాడు, ముందే నీకు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాడు. ముందటనే నిన్ను జాగ్రత్త చేయాలని, సిద్ధపరచాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. ఆయన మంచి ఇన్ఫార్మర్. దేవుడు మంచి సమాచారకుడు, నమ్మకమైన సమాచారకుడు. అర్థమైందా? కాలేదా? ఎంతమందికి అర్థమైంది? నా కుటుంబం మీదకి ఒకసారి రాబోయిన ప్రమాదాన్ని ముందటనే చూపించాడు దేవుడు. దాని విషయమే ప్రార్థన చేయి, నేను తప్పిస్తాను. ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. పడగెత్తిన సర్పము పెద్ద కన్నులతో నా ఫ్యామిలీ వైపు చూస్తుంది, కుటుంబంలో ఒక సభ్యుని వైపు చూస్తూ ఉంది. అది పడగెత్తుంది, దాని కన్నులు పెద్ద పెద్దవి కనబడుతున్నాయి, దాని దృష్టి ఒక సభ్యుని మీద కనపడుతుంది. ఇంచుమించు 2:30 ఆ టైంలో మధ్యరాత్రి. తటాలను లేచి ఫ్యామిలీ మొత్తాన్ని చూశాను, అందరూ నిద్రపోతూ ఉన్నారు. లేండి తొందరగా లేండి, ప్రార్థన చేద్దాం, శోధన కనపడింది అన్నాను. ఏం శోధన ఏమిటి అని అనకుండా మొత్తం లేచి మోకాళ్ళు లేచారు. మా నాయన ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు నిద్రించాడు లేండి, అప్పుడు ఉన్నాడు. అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరి పక్షంగా వేడుకున్నా, నేను కూడా ప్రార్థన చేశాను. అయిపోయింది. అయితే అదే రోజు సాయంత్రం వేళ 4 గంటల ప్రాంతంలో మా నాయన నడుస్తా ధనామని పడిపోయాడు. ఏమైంది అంటే పక్షవాతం వచ్చేసింది. కాలు చేయి 2 స్వాధీనంలోకి రావట్లా, బలహీన పడిపోయాడు. అయితే ముందే ప్రార్థన చేశాం కదా, దేవా
ఎవరికి ఏ ప్రమాదం ఉందో, ఎవరికి ఏ ఆపద రాబోతుందో నా కుటుంబాన్నే చూపించావు, సర్పపు దృష్టి చూపించావు కనుక దయచేసి కాపాడు కాపాడు నాయన, తప్పించని మొర్ర పెట్టాం కదా, ప్రార్థన చేశాం కదా. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ పెరాలసిస్ స్ట్రోక్ ఆయనకు తగిలింది. అయితే పూర్తిగా అవయవాలు ఎఫెక్ట్ కాకుండా లైట్గా అట్లా టచ్ అయింది. అయితే అయినా కాలు చేయి కొద్ది రోజులు స్వాధీనంలోకి రాలేదు. తర్వాత నూనె రాసి ప్రార్థన చేసి ఆయన విశ్వాసంలో ధైర్యపరిచి ప్రోత్సహించిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళా లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చినాక చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఆ రోజు దర్శనం వచ్చినప్పుడు అందరూ లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేశారు. మా నాన్న మాత్రం సణుక్కున్నాడట. ఈడొకడు తయారయ్యాడు, ఈడి భక్తి సల్లంగుండా, నిద్ర లేదు, ఆహారం లేదు, 11 దాకేమో జనాన్ని కూర్చోబెట్టి ప్రార్థన అంటాడు. ఆ జామున పండుకుంటే నేను మళ్ళీ 2:30 లేపి శోధన కనపడింది అంటాడు. ఈడి శోధన వీడు. ఇక నిద్రపోయే పని లేదా ఏంటి? మరి నిద్రలో లేపితే ఎవరికైనా చిరాగ్గా. అందులో మా నాన్న బాగా నిద్రాసక్తి కలిగిన వాడు. ఏ కొంచెం అవకాశం ఉన్నా హాయిగా విశ్రాంతి పొందే మనిషి ఆయన, ప్రశాంత జీవి. ఉండే దడంతా మమ్మదే. సో ఆమె బరువు మోయటానికి ముందుకు వచ్చినందున బరువు అంతా ఆమెను ఎత్తినేసి చాలా హాయిగా విశ్రమించే వ్యక్తి మా నాయన. అంత ప్రశాంత జీవికి 2:00 2:30 లే శోధన వచ్చింది లేంటే కడుపు మండిపోదు. మండిపోయి సణిగాడు అన్నమాట. అందుకే ఎవరికి రాబోతుందో ఆయనకి తెలియదు, ఆయనకే రాబోతుంది, కీడు ఆయనకే రాబోతుంది. కానీ ఇది నా కోసమే దేవుడు చెప్పాడు అన్న సంగతి ఆయనకి తెలియదు. వీడేందిరా నాయన అని సణుక్కున్నాడు, పడిపోయాడు. ఒక కుటుంబం మీదికి రాబోతున్న ఉపద్రవం, ఫ్యామిలీ మీదికి రాబోతున్న ఉపద్రవం తప్పించబడాలి అంటే ఆయన నీకు దర్శనమిచ్చి నీకు హెచ్చరిక చేసే కాలాన్ని ఆయనకు అందుబాటులో ఉండి గుర్తుపట్టాలి. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నువ్వు ప్రార్థన క్రమంలో, నువ్వు భక్తి క్రమంలో సరే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, ఆత్మీయంగానే ఉన్నావు, పొద్దున ప్రార్థన చేస్తున్నావు, మధ్యాహ్నం చేస్తున్నావు, సాయంత్రం చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకేమీ చూపించలా, వదిలే. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చూపిస్తాడు. అలసిపోయి ఆదమర్చి నువ్వు నిద్రపోతున్నావు అనుకో, చూపిస్తాడు నీకు. బిడ్డ లేచి ప్రార్థన చేయి, ఇదిగో ఇలాంటి ఉపద్రవం నీ ఇంటి మీదకి రాబోతుంది, నీ బిడ్డకి ఇలాంటి కీడు, నీ భర్తకి కీడు, నీ భార్యకి కీడు, నీ మీదకి ఇలాంటి నింద రాబోతుంది, మీ మీదకి నెపం రాబోతుంది, మీ మీదకి శోధన రాబోతుంది, శత్రువు మీ వైపు దృష్టి కలిగి ఉన్నాడు, తప్పిస్తాను. మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ప్రభా మిగిలిన వాళ్ళు లేవరు ప్రభా, నువ్వులే బిడ్డ, నువ్వు లేచి మోకాళ్ళే అంటాడు. సియోను కుమారి ప్రాకారమా లే, నీ కళ్ళ కన్నీరు ధారాపాతంగా కారనిమ్ము. రేయి మొదటి జామున లేచి నీ హృదయమును కుమ్మరించు ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళు వదిలేసే, నువ్వన్నా మెళకు కలిగి ప్రార్థన చేయి. రాబోతుంది ఉపద్రవం, నేను తప్పిస్తానని దేవుడు హెచ్చరిక చేస్తాడు. దేవుడు దర్శించే దర్శన కాలాన్ని గుర్తుపట్టి ఇచ్చిన దర్శనాన్ని క్యాచ్ చేసి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మోకాళ్ళుని దాని విషయమై క్లారిటీ దేవుని దగ్గర తీసుకొని దాన్ని గూర్చి విజ్ఞాపన చేయాలి. లోపాలుంటే దిద్దుకోవాలి, చెప్తాడు. పొరపాట్లుంటే సరి చేసుకోవాలి. ఇదిగో ఈ కారణాన్ని బట్టి ఇది రాబోతుంది, జాగ్రత్త అని దేవుని పిల్లలకు ఆయన ఏదైనా బయలుపరుస్తాడు. ఆ దర్శించిన కాలం గుర్తుపట్టి జాగ్రత్త పడితే రాబోతున్న ఉపద్రవాల్లో తప్పించబడతాం. నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రమాదాన్ని ఫేస్ చేస్తాం. అర్థమైందా? అయితే వాళ్ళు వినలేదుగా, వాళ్ళు జాగ్రత్త పడలేదుగా, వాళ్ళు అలాగే మూర్ఖంగా ఉన్నారుగా, అందుకు ఏడ్చాడు. ఇంకొక రోజు లేదు, ఆ రోజే ఆఖరి రోజు ఇక వాళ్ళకి సువార్తకి ద్వారాలు ముయ్యబడుతున్నాయి. ఈ నీ దినం అన్నాడు, ఆ రోజే ఆఖరి రోజు అన్నమాట. ఇంకొకటి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్వప్న దర్శనమో లేక దర్శనమో నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీకు అర్థం కాకపోతే అవసరమైతే ఆయన ప్రేమతో మళ్ళా రెట్టిస్తాడు. లేకపోతే ఏదో ఒక వ్యక్తి ద్వారానో నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చేస్తాడు. దాన్ని గుర్తుపట్టాలి వివేచనతో. గుర్తుపట్టి మోకాళ్ళేసి
ఆ ఉపద్రవం నుండి కాపాడబడినట్లు ముందు దేవుని కిందికి వెళ్ళిపోవాలి. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పు. ఇంట్లో ఉన్న అందరికీ చూపించకపోవచ్చు. ఎవరు భక్తిగా ఉంటారో, ఎవరు దేవాసక్తి కలిగి ఉంటారో, ఎవరు దేవునికి సమీపంగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా చూపిస్తాడు. అలా నాకు చాలా చూపించాడు, నేను కొన్ని ఫేస్ చేశాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్నిసార్లు నాకు జరగబోతున్న ఇన్సిడెంట్స్ ముందే చూపించాడన్నా అలాగ జరిగినాయి. నేను ప్రార్థన చేసి తప్పించుకున్నాను అన్నోళ్ళు, ప్రార్థన చేయకుండా బుక్ అయ్యాను అన్నోళ్ళు కూడా చాలామంది చేతులు ఎత్తారు. అది ఆ వివేచన జ్ఞానం మనకు ఉండాలి. మనం పట్టించుకోలేదనుకో ఆయన దుఃఖపడతాడు. అయ్యో బిడ్డ, రాబోతున్న ఉపద్రవాన్ని నీకు ముందే చెప్పాను, నీవు సిద్ధపడట్లేదు, నువ్వు జాగ్రత్త పడట్లేదు, ప్రమాదం నీ కిటికీ ఎక్కబోతుంది, నీ దర్వాజా ఎక్కబోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ రిలీజ్ చేస్తాడు. పట్టించుకోకపోతే ఆయన బాధపడతాడు. ఎందుకంటే తర్వాత ఆయన బిడ్డవి నువ్వు ఎఫెక్ట్ అవుతావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తుపట్టి జాగ్రత్త పడాలి. ప్రభు దుఃఖపడ్డ ఘట్టం ఇది. ఓకే, ఇక రెండవది, ఆయన ఏడ్చిన కారణం ఏంటంటే, శ్రమ పొందుతున్నప్పుడు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తుంటాడు అనే డౌట్ మనకు వస్తుంది. నేను ఇన్ని బాధలు పడుతున్నా కదా, ఇంత శోధన అనుభవిస్తున్నా కదా, ఇన్ని కష్టాలు పడుతున్నా కదా, అన్నీ కోల్పోయి అందరినీ నష్టపోయి నేను ఇంత శాపాన్ని అనుభవిస్తున్నా కదా, ఇంత కీడు మోస్తున్నా కదా, మనుషులంటే తీసేయి జాలి పడట్లా, దేవుడి కన్నా కనికరం ఉందా? ఆయనన్నా నా మీద జాలి పడతాడా? అసలు ఆయన నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అని కొంతమంది భక్తిపరులైనటువంటి విశ్వాసులకి డౌటు. స్తోత్రం చెప్పండి. ఎవరికి డౌటు? భక్తిపరులైన విశ్వాసులకు ధర్మ సందేహం. నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నానే, ఆయన ఏం చేస్తున్నాడని. వాక్యం చెబుతుంది, మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజర్ని బతికించడానికి వచ్చాడని యేసయ్యకు తెలియదా? బతికిస్తానికే వచ్చాడనేది యేసయ్యకు తెలియదా? ఆయన ఎందుకు వచ్చాడు? చచ్చిపోయిన చూసిపోవటానికి వచ్చాడా, బతికియడానికి వచ్చాడా? అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి. బతికించడానికి వచ్చినప్పుడు ఏమనాలా? బాయ్ ఇచ్చిదాను, ఏడుస్తా, పాపా ఎక్కడున్నాడు చెప్పు పా, నేను ఆయన లేపడానికి వచ్చాను పా అన్నాడా? అన్నాడా? వచ్చింది అందుకే, కానీ అనలా. వాళ్ళిద్దరు ఏడుస్తుంటే వాళ్ళ వైపు చూసి ఆయన కూడా ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది చూడండి యోహాను సువార్తలో. యోహాను సువార్త 11వ అధ్యాయం. టైం అయిపోతుంది, త్వరగా చూడండి. 33 నుంచి చదువమ్మా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. అదుగో యేసు కన్నీళ్లు విడిచెను. ఫుల్ స్టాప్ ఉంది అక్కడ, కామా లేదు. యేసు కన్నీళ్లు విడిచెను. ఆమె ఏడ్చుటయో, ఆమెతో ఉన్న యూదులు ఏడ్చుటయో చూసి ఆయన కూడా ఏడ్చాడట. బాగా గుర్తుపట్టండి ఈ మాట. దేవుడు యేసు ప్రభు ఏడ్చాడు. ఎవరిని చూసి ఏడ్చాడు? ఏడ్చేవారిని చూసి. కొంతమందిని నేను చూసా, విచిత్రమైన వ్యక్తుల్ని. వాళ్ళు ఏడుతుంటే ఈయన నవ్వుతుంటాడు. వాళ్ళు ఆ బాధలు వాళ్ళు చెప్పి ఏడుస్తుంటే ఏం కలరుగా ఏం కలరుగా ఏమైద్ది అంటుంటాడు. తన్న బుద్ధి అయింది నాకు అట్టంటువంటి చూస్తే. అదేం ఓదార్చడం అసలు నాకు అర్థం కాదు. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పి ఏడుస్తున్నారు అనుకో, ఈ ఎకిల్లో నవ్వుతా ఏలేరుగా ఏం అంటుంటాడు. వాక్యం చెప్పింది, నవ్వు వారితో నవ్వుడు, ఏడ్చు వారితో ఏడవండి, అప్పుడు ఓదార్పు కలిగిద్ది. ఏడ్చే వాళ్ళ ముందు నవ్వామనుకో చిరాకు పుట్టిద్ది వాళ్ళకి. ఏడ్చే వారితో మనం కూడా వాళ్ళ బాధను రిసీవ్ చేసుకుని కన్నీరు విడిచినప్పుడు ఆదరణ కలిగిద్ది, ఓదార్పు కలిగిద్ది. అర్థమైందా? ఇది తెలియదు కొంతమందికి. యేసయ్యకి తెలుసు.
నానా రకాల బాధల్లో, కష్టాలలో, శ్రమల్లో, సమస్యల్లో నలిగిపోతూ నువ్వు కూర్చొని ఏకాంతంగా యేసయ్యా, 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 నా పరిస్థితి చూస్తున్నావా? నేను పడుతున్న బాధ చూస్తున్నావా? నేను పొందుతున్న అవమానం చూస్తున్నావా? నేను కలిగి ఉన్న ఆకలి చూస్తున్నావా? నా పరిస్థితి గమనిస్తున్నావా అయ్యా అని బోరున నువ్వు ఆయన సముఖంలో పడి ఏడుస్తూ ఉంటే ఆయన నిన్ను చూస్తా నవ్వుతా కూర్చోడు. ఆయన కూడా దుఃఖపడతాడు, ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన గుట్ట చెట్టు పుట్ట రాయి రప్ప కాదు, మనసున్న దేవుడు. నీకన్నా నాకన్నా జాలి, దయ, కనికరం, ప్రేమ కోట్ల రెట్లు ఎక్కువ ఉన్నవాడు ఆయన. ఆయన ఫీల్ అవడా? మరి ఫీల్ అయ్యేవాడు అసలు ఎందుకు అట్ట అనుమతిస్తున్నాడు అంటే నీ మంచి కోసమే అంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? అబ్బాయికి జ్వరం వచ్చింది, డాక్టర్ ఏమో ఇంజక్షన్ రాశాడు. ఇప్పుడు ఇంజక్షన్ చేయించడానికి ఆడిని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఎవరు? తల్లో తండ్రి. ఒక్కొక్క తండ్రి ఉంటాడు, ఆ కొడుకన్నా కూతురన్నా మహాప్రేమ. వాడికేమో మరి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్తాడు, ఆ నర్సో కాంపౌండరో ఇంజక్షన్ రెడీ చేసుకుంటారు. రెడీ చేసి పట్టుకుంటే ఇక ఇతను వాడిని కాళ్ళు చేతులు రెండు అలాగా భుజం మీద వేసుకొని ఇంజక్షన్ చేయటానికి ఆ సూదిని ఆ వ్యక్తి దగ్గర తెస్తుంటే చేయించుకునేవాడు ఏడవటం ఏమో కానీ ఎత్తుకునేవాడు ఏడుస్తాడు. స్తోత్రం. ఇక నాలాంటోడైతే ఎవరికన్నా అప్పచెప్పి పక్కకు పోతాడు. నేను అంతే చేస్తా. నేను ఎత్తుకొని ఎప్పుడు ఇంజక్షన్ చేయించలా పిల్లలకి. నా వల్ల కాదు, ఆ సూది గుచ్చేది కూడా చూడలేను. మళ్ళీ నాకు గుచ్చితే నాకేం ఫీలింగ్ లేదు, కానీ ఎదుటి వాళ్ళకి సూది చేస్తున్నప్పుడు మాత్రం నేను చూడలేను. అర్థమైందా? బిడ్డ ఏడుస్తుంటే తండ్రి ఏడుస్తాడు. తీసేయి. గర్భిణీ స్త్రీగా ఉన్న కూతురు ప్రసవ వేదన అనుభవిస్తూ లోపల అమ్మా అమ్మా అయ్యా అని కేకలేస్తుంటే అమ్మ అయ్యా ఇద్దరు ఏడుతూనే ఉంటారు బయట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మరి బిడ్డ అంత వేదన పడుతుంది కదా, మరి ఆ విధంగా బిడ్డ అంత బాధపడటానికి ఆ తల్లిదండ్రిగా వివాహం చేసి అప్పచెప్పింది. మరి అమ్మో నా బిడ్డ ప్రసవ వేదన పడిద్ది అని ముందటని ఎరిగిన వారై అసలు అలా వివాహం చేయకుండా ఉండాలి కదా. వివాహం చేయకపోతే తన బిడ్డ ఇంకొక బిడ్డకు జన్మనివ్వకపోతే తన బిడ్డ జీవితానికి అర్థం లేదు. అది జరగాలి అంటే వివాహం తప్పనిసరి, ప్రసవ వేదన తప్పనిసరి. అందుకే తల్లిదండ్రి ఇద్దరు చూస్తా కూడా లోపల పిల్ల కేకలేస్తుంటే బయట నాన్న ఏడుస్తాడు. ఏమీ చేయలేడు, అలాగ అప్పగించేస్తాడు ఆ నొప్పులకి, ఆ వేదనకి, ఆ బాధకి. కానీ ఒక్కటి నిరీక్షణ తండ్రికి ఏంటో తెలుసా? నా బిడ్డ కొంచెం ఓర్చుకుంటే, కొంచెం తట్టుకుంటే తన వంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది, తన జన్మ సార్థకం అవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు అయితే తమ కుమార్తెకు సంతానం లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి మరీ కష్టపడతారు. లక్షలు ఖర్చు పెట్టి బిడ్డకు మరి గర్భధారణ జరిగితే, ఏమండి, ప్రసవ వేదన పడుతుంటే పని కట్టుకొని మరి బిడ్డకు అంత డబ్బు వెచ్చించి గర్భఫలము వచ్చేటట్టు చేసి ఆ యాతనకి తల్లిదండ్రి అప్పచెప్పారు. చూడండి, ఏం ఆశించి? కొంత బాధ అనుభవించిన తరువాత పొందబోతున్న ఆశీర్వాదం, మాకు బిడ్డో ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు ముందు సంతానవతి అయితే చాలు అన్నట్టు. అవునా? లేకపోతే తన జన్మకు సార్థకత లేదు. ఇప్పుడు తెలిసి అప్పచెప్పారా, తెలియకనే అప్పచెప్పారా? వీళ్ళు చెప్పట్లేదు, పని అయిపోయినట్టుంది. అయిపోయిందా? ఇప్పుడే 1:30కే. మరి మాట్లాడరేమి? వాళ్ళంటే ఆడవాళ్ళు నీరసం. మీరు మాట్లాడండి. తెలిసేగా అది. స్తోత్రం చెప్పండి.
బిడ్డ నొప్పులు పడుతున్నప్పుడు ఏడుస్తారా, నవ్వుతారా? పెద్దాయన, నీ బిడ్డలు నొప్పులు పడేటప్పుడు ఏడ్చావా పెద్దాయన? ఎందుకని? మంచి బిడ్డను జన్మనివ్వబోతుంది, తెలీదా నీకు? తెలిసే ఎందుకు ఏడ్చావే పెద్దాయన నువ్వు? ఇవ్వబోతుంది తెలుసులేయా, కానీ నా బిడ్డ ఏడిస్తే నేను ఎట్ట తట్టుకుంటానయ్యా? నా బిడ్డ ఏడిస్తే నేను ఎట్ట తట్టుకుంటాను? యేసయ్య కూడా అంతే. మనం పొందుతున్న శ్రమల తరువాత మనం పొందబోతున్న మహిమేంటో ఆయనకు తెలుసు. ఏయ్, మంచి మహిమ ఉంది, పిచ్చి మొహమా, ఉరుగా ఎడవాకు అన్నాడు. ఏమంటాడు తెలుసా? బిడ్డ ఓర్చుకో, నాకు తెలుసు, నేను శోధింపబడి శ్రమ పొందాను కనుక నాకు తెలుసు ఆ వేదన, దుఃఖం కలిగితే ఓర్చుకోమా, తట్టుకో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను హెచ్చిస్తాను, నిశ్చయముగా నేను నీకు సహాయపడతాను. కొంచెం ఓర్చుకో. ప్రేమగా ఆహారం తీసుకొచ్చి అన్నలకి ఇస్తే నమ్మకంగా పట్టుకొని కొట్టి నీళ్లు లేని బావిలో పడేశారు. ఏమన్నా న్యాయమా? ఏందయ్యా ఈ దుర్మార్గం అన్నాడు పైకి చూసి. దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది? ఏమని ఉంటాడు? బావిలో పడి యోసేపు ఏడుస్తుంటే దేవుడు దుఃఖపడి, యోసేపు ఓర్చుకోనాయన. మళ్ళీ ఆ బావిలో నుంచి బయటికి తీసి ఇష్మాయేలీయులకు 20 తులాల వెండికి అమ్ముతుంటే ప్రతి అన్నని దయగా, ఆ అన్నల దయ కోసం అన్నా ఎవడో కనికరించలా. అలాగున చేతులు వెనక్కి కట్టేసి మెడబట్టుకొని నెడితే ఆ ఇష్మాయిల్, రాయ్ బానిసా పదా అని ఆ తమ్ముడిని ఆ అన్నల ముందే తీసుకెళ్తుంటే పాపం తమ్ముడు అవమానకరమైన స్థితిలో బానిసలాగా వెళ్ళతుంటే వాళ్ళందరూ చూసి నవ్వుకుంటా ఆ సొమ్ము లెక్కేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశం. తోడబుట్టిన తమ్ముడు, సొంత అన్నలు, సొంత వాళ్ళే, బయటోళ్ళు కూడా కాదు, మళ్ళీ వాళ్ళ చేతులారా తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా అమ్మి ఆ సొమ్ము లెక్కేసుకుంటూ వాళ్ళంతా వెనుదిరిగిపోతే కాపాడాల్సిన అన్నలే, కడుపులో దాచుకోవాల్సిన కుటుంబ సభ్యులే, కాపాడాల్సిన వాళ్ళే నడి బజారులో వేలం పెట్టి అమ్మితే ఆ బిడ్డకి ఎంత గుండె కోత, ఎంత వేదన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా కొంతమందిని మనం చూసాం. సొంత వాళ్ళ చేతుల్లో దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. నా 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 అని నమ్ముకున్న వాళ్ళే నయవంచన చేసి, దుర్మార్గం చేసి, బజారు పాలు చేసిన పరిస్థితి చాలా కుటుంబాల్లో, చాలా వ్యక్తుల జీవితాల్లో జరిగింది. కదిలిస్తే చాలామంది కన్నీరుతో చెబుతారు, నా దగ్గరే జరిగిందన్న, నా వారే నన్ను అట్లా చేశారన్న అని చెప్తారు చాలామంది. కానీ అన్నల వెనక్కి తిరిగి డబ్బులు లెక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ తమ్ముడిని ఆ కొన్నవాళ్ళు, రే అదా నడవ, చురుగ్గా నడవ అని నెట్టుకుంటా తీసుకెళ్తుంటే ఎంత ఏడ్చుంటాడో ఒక్కసారి ఊహించండి యోసేపుని. ఆ ఘట్టం, ఆ సన్నివేశం కరుణామయుడైన దేవుడు చూస్తే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో ఊహించండి ఒక్కసారి. ఆయన నవ్వుతాడా? నో. వెనక్కి పెడరెక్కలు విరిచి కట్టి ముందుకు నేటిపా అని త్రోస్తూ ఉంటే ఆకాశం వైపు చూస్తాడు. దేవా, నువ్వు చూస్తున్నావు కదా, నేను వారికి చేసిన దుర్మార్గం ఏమీ లేదు, కానీ నాకు జరుగుతున్న అన్యాయం, నాకు జరుగుతున్న ఈ అవమానం నువ్వు చూస్తున్నావు కదా దేవా అని ఆకాశం వైపు తిరిగి కన్నీళ్లు విడిస్తే అక్కడున్న ఆయన కన్నీళ్లు విడవడా? ఆయన దుఃఖపడి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా యోసేపు, నీవు పైకి చూస్తున్నావు, నేను అక్కడ లేను, నీ పక్కనే ఉన్నాను, నీతో కూడా నేను వస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. నా బిడ్డ యోసేపు, నేను పైన కాదు నాన్న, నీ పక్కనున్నాను, నీ కన్నీళ్లు నా బుడ్డిలో దాచాను,
నేను తీర్పు తీరుస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఇదంతా నీ మంచికే వచ్చింది, నీ మహిమకే వచ్చింది నాయన. ఓర్చుకో, తట్టుకో, సహించు, భరించు. ఇది నీ మహిమకే వచ్చింది నా కుమారుడా. అక్కడికి వెళ్ళి పోతీఫెరో ఇంట్లో బానిసగా జరి అక్కడ ఆమె దగ్గర చెయ్యని నేరం నెత్తి మీద పడి నిందపాలై, తను చేయలా వాస్తవంగా, కానీ నిందపాలై చెరసాల పాలైతే, ఏమండే ఆడమనిషి అబద్ధం ఆడింది, నన్ను పాడు చేయబోయాడని. ఎరగడు పాపం. చెయ్యమని బలవంతం పెడితే తప్పమ్మా నువ్వు తల్లివన్నాడు. అయినా సరే తన మాట విననందుకు కక్షభూని వీడు నన్ను చేయబట్టుకున్నాడు, బలవంతం పెట్టాడని నింద మోపితే మర్యాదగా తీసుకెళ్తారా, కొట్టుకుంటూ తీసుకెళ్తారా? ఊహించండి ఒక్కసారి ఆ సన్నివేశాన్ని. ఎరా, అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటావా? తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? కుక్క కంటే హీనుడురా నువ్వు, దుర్మార్గుడా, పద అని ఎన్ని దెబ్బలు కొట్టుకుంటా తీసుకెళ్ళుంటారో యోసేపుని. నోరు తెరవలా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను నా పక్షంగా వాదించిన ఒక్కడు కూడా వినడని యోసేపుకు తెలుసు. అందుకే నీతిగల న్యాయాధిపతి వైపే చూస్తూ కన్నీరు విడిచాడు. అప్పుడు కూడా దేవుడు బాధపడుతూ ఒక్కటే సమాధానం, యోసేపు ఈ ఒక్క మెట్టు తాళుకో, ఈ ఒక్క మెట్టు ఓర్చుకో, ఇదిగో నెక్స్ట్ మెట్టు, ఇక నువ్వు సింహాసనం మీదకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క ఘట్టం తట్టుకోనానా, ఇక నెక్స్ట్ నువ్వు సింహాసనం మీదకి వెళ్ళిపోతావు, నిన్ను ఎక్కిస్తాను. ఈరోజు ఇక్కడున్న నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును, నిమిషమాత్రము విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదో. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదో. నీ ఏడుపు చూసి నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? పట్టించుకోలేదు అనుకుంటున్నావా? పలకరించలేదు అనుకుంటున్నావా? పరామర్శించలేదు అనుకుంటున్నావా? నో, నీ కన్నీళ్లు చూసి ఇదిగో నా కన్నీళ్లు గారుతున్నాయి. నీ దుఃఖం చూసి నాకు దుఃఖము పొంగుతుంది. అయితే ఈ మారు తాళుము, నిశ్చయముగా నేను నీకు సహాయము చేస్తాను. రాజులు నీకు సాగిల పడేటట్లు నేను చేస్తా. వాళ్ళ రాణులు నీకు పాలిచ్చు దాదులుగా నేను చేస్తా. నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను సరళము చేస్తా. నీ ఎదుట ఇనుప గడియలను, ఇత్తడి గడియలను విరగొడతా. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విరగొడతా. నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా బలమైనవి. హల్లెలూయా. నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా గొప్పవి. అవి నీవు స్వతంత్రించుకున్నట్లు కొంతవరకు ఇలాగూ శ్రమ పొందవలసిన అవసరత ఉంది బిడ్డ. ఏడుస్తూ బాధపడుతూనే నిన్ను అప్పగించాను శ్రమకి. నిన్ను విసర్జించానని భ్రమపడవాకు. అసంభవం. నేను నిన్ను విడుచుట అసంభవం. నా నిబంధన నేను ఎప్పుడు మరచిపోను, ఎప్పుడు మీరను అని నిన్ను బట్టి జాలిపడి, నీ విషయంలో ప్రేమ కలిగి, నీ విషయంలో శ్రద్ధ కలిగిన నీ ప్రాణప్రియుడని పాడావే. నా ప్రభు, నా ప్రియుడు, నా యేసు, నా రక్షకుడు, నా రాజు, నా ప్రభువని నా ప్రియుడని పాడావే. ఆ నీ ప్రియుడు, ఆ రాజే మాట్లాడుతున్నాడు ఈవేళ. ఆయన వాగ్దానం ఒట్టిది కాదు, ఆయన కార్యాలు ఒట్టిది కాదు, నెరవేర్చి చూపేవాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నవ్వుకుంటున్నారు? నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నానా రకాల ఇబ్బందుల కొలిమిలో ప్రయాణం చేస్తున్న బిడ్డవారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట గుర్తుపట్టు. ఆయన నీ దుఃఖాన్ని చూసి సంబరపడేవాడు కాదు. నీ దుఃఖంలో ఆయన దుఃఖమే వ్యక్తపరుస్తాడు.
నువ్వు ప్రసవ వేదన పడుతుంటే ఆయన కూడా వేదనే పడతాడు, కానీ ఓర్చుకోమని నీకు చెప్తున్నాడు. దీనంతటి ముగింపు నీ గొప్ప మేలు దాచబడి ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. నమ్ము. తర్వాత ఏం జరిగింది? ఆ మార్తా మరియ ఏడుస్తుంటే ఆయన ఏడ్చాడు. తర్వాత లాజరు నుంచిన సమాధి దగ్గరికి వెళ్ళి రాయి పక్కకు దించి, లాజరో లాజరో బయటికి రా బయటికి రా అని కేక వేశాడు. లాజరు బయటికి వచ్చాడు. వాళ్ళ సహోదరుని వాళ్ళకి అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోసేపు యోసేపు నా కుమారుడా కుమారుడా, జైలు పాలయ్యానని బాధపడుతున్నావా? చెరసాలలో బందీ అయిపోయానని బాధపడుతున్నావా? ఇక బయటికి రావటం ఐగుప్తు రాజైన ఫరోకే నిన్ను ఫరో చేయబోతున్నాను బిడ్డ. ఫరోకే నువ్వు ఫరో అయిపోతావు. నిన్ను నడి బజారులో 20 తులాల వెండికి అమ్ముకున్న నీ అన్నలే నీ కాళ్ళ మీద వచ్చి పడేటట్టు నేను చేస్తా. నీకు సాగిల పడ చేస్తా. దుఃఖపడకు. చేశాడు, తెలుసుగా మీకు. చెరసాల్లోంచి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? శ్రమల కొలిమిలో కాలుతూ చెరసాల్లోంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకి వెళ్ళాడు, ఐగుప్తు సింహాసనం మీదకి. దేవుడు చెప్పినట్టుగానే అన్నలు వచ్చి, కరువు వచ్చినందున వచ్చి, వాళ్ళు అమ్మిన వాళ్ళ తమ్ముడే ఆ మొత్తాన్ని ఏళ్తున్నాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అమ్ముకోవటమే తెలుసు, ఆడేమయ్యాడో తెలియదు, చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు. ముసలివాడైన తండ్రిని కూడా మోసం చేశారు. యోసేపు చొక్కాని మేక రక్తంలో తడిపి తండ్రికి ఇచ్చి, నీ కొడుకుది అనుకుంటా చచ్చిపోయాడని తండ్రిని నమ్మిచ్చారు. 17 ఏళ్ల ప్రాయంలో అమ్మారు. 35-34 సంవత్సరాల ప్రాయం వచ్చేసింది. మీసాలు కూడా సరిగా వచ్చిరాని స్థితిలో అమ్మారు. మీసాలు గడ్డాలు, మనిషి గంభీరంగా అయిపోయాడు. ఆహార్యం అంతా డెవలప్ అయిపోయింది. పోయాడు. అయ్యా, మా ప్రాంతంలో కరువు వచ్చింది, ధాన్యం కొనటానికి వచ్చామయ్యా అని అక్కడున్న దాసులతో చెప్తే, మా యజమానుడు ఉన్నాడు, ఆయన సెలవు లేక ఒక గింజ అయినా మీకు ఇవ్వబడదు, ఆయన వచ్చిందాకా ఆగండి, ఆయన వచ్చినప్పుడు జాగ్రత్త, ఐగుప్తు మొత్తానికి ఆయనే ప్రధాని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు రాజైన ఫరో కూడా ఆయన మాట వినాల్సిందే. యోసేపు దగ్గరికి వెళ్ళింది సమాచారం. కనాను ప్రాంతం నుండి ఎవరో వచ్చారు, ధాన్యం కోసం వచ్చారు. వారు 10గురుగా ఉన్నారు. అంటే ఎవరు వాళ్ళు? ఎంత ధాన్యం కావాలి? ధాన్యం కోసం వచ్చారా, దేనికోసం వచ్చారని చకాచకా నడుచుకుంటా వస్తున్నాడు అన్నల దగ్గరికి. అమ్ముకున్న తమ్ముడు, ఆ అన్నలే అమ్ముకున్న తమ్ముడు గంభీరంగా చకాచకా నడుచుకుంటా అలాగా టీవీగా వస్తూ ఉన్నాడు. ఒక ఎత్తైన స్తూపం లాంటిది ఉంటే దాని మీదుగా నడుచుకుంటూ అలాగ వచ్చి అలా గంభీరంగా నిలిచి, ఎవరు మీరు అని వాళ్ళ మొఖాలకి వెళ్ళి చూస్తే బోర్ల పడ్డారు, సాగిల పడ్డారు. మొత్తం సాగిలపడి సాష్టాంగ పడ్డారు. వాళ్ళందరినీ గమనించాడు. ఈ మొఖాలు ఎక్కడో చూసినట్టుంది అని, చాలు లేండి పైకి లేండి అని పైకి లేచి నిలబడ్డారు. వాళ్ళ మొఖాలు చూశాడు. వాళ్ళ అన్నలు, ఈయన ముఖం అంటే చిన్నోడు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేరు, కానీ వాళ్ళ మొఖాలు ఆయనకెందుకు తెలియదు? చాలా పెద్దోడు కదా ఆయనకంటే. రూబేను, షిమియోను, దాను, నఫ్తాలి, ఆషేరు, యోధా, మొత్తం అన్నలో. లోపల దుఃఖం. సంవత్సరాల తర్వాత అన్నల్ని చూశానని. చాలా ప్రేమ వాళ్ళంటే, వాళ్ళేమో అంత వంచన చేశారు. మరి గట్టిగా అరిశాడు. ఎవరు మీరు అన్నాడు. మళ్ళా తెలుసు, అర్థమైపోయింది వాళ్ళేనని. అయ్యా, మేము నీ దాసులమని మళ్ళా సాష్టాంగ పడ్డారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు నా కుమారుడా, అదిగో నా దర్శనం ఇక్కడ నెరవేరుస్తున్నా. హల్లెలూయా.